హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మాయా టూ. ఓకే, కొత్తగా వినేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా నచ్చితే కమెంట్ చేయండి. బాగా నచ్చాలి యాక్చువల్గా, బట్ మన వాళ్ళకి నచ్చట్లేదు, అది వేరే విషయం. ఆ, ఇంకా ఎక్కువగా నచ్చితే హైప్ కూడా చేయండి. ఓకే ఓకే దెన్. అందరూ ఐ థింక్ ఇప్పుడు టైము 12:15 అవుతుంది. మేబీ కొంతమందికి లంచ్ టైం కూడా అయి ఉండొచ్చు. బట్ సండే కదా, మేబీ సండేనే కదా ఈరోజు. అయ్యా, ఎస్ సండేనే. సో సండే కాబట్టి నాకు తెలిసి మీరు ఈరోజు కొంతమంది ప్రయాణాల బిజీలో ఉండవచ్చు. రేపటి నుంచి స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఆ హడావిడిలో ఏమైనా ఉన్నారా? పర్లేదు, అయినా మనం వినేది సాయంత్రం పూటేగా. ఆ పాటికి అంతా పని అంతా అయిపోతుంది కాబట్టి ప్రశాంతంగా హెడ్సెట్స్ పెట్టుకొని ప్రశాంతంగా వినండి స్టోరీని. ఓకే ఓకే, ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము? కాళ్ళచ్చులు ఫొటోస్ తీసి గోవిందు వాటిని మాయాకు పంపిస్తాడు. మాయా వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తుంది, ఎవరివి ఏంటి కనుక్కోవడానికి. అండ్ ఆ కాళ్ళ అచ్చులు అవి చూసిన తర్వాత మాయా అండ్ మంజు ఇంటి నుంచి బయలుదేరి విల్లాకు వస్తారు. విల్లాకు వచ్చేసరికి గీత చాలా భయపడుతూ గోవింద్ని హక్ చేసుకొని ఉంటుంది. బట్ ఎప్పుడైతే మంజు వస్తుందో, మంజు రాగానే గోవింద్ని వదిలేసి వచ్చి గీత మంజుని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది. అప్పుడు కొంచెం కోపం, బాధ రెండు కలుగుతాయి మన గోవింద్కి. బికాస్ అరే ఇప్పటిదాకా నేనే కదా నిన్ను చూసుకుంది, సడన్గా మీ ఫ్రెండ్ వస్తే అలా వెళ్ళిపోతావా అనే ఒక బాధ ఉంటుంది. తను వచ్చింది, కొద్దిసేపు ఉంటే బాగుండు అనే కోపము ఉంటుందన్నమాట గోవింద్లో. తర్వాత ఇంకా అక్కడున్న మన వాచ్మెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత విల్లా వెనకాల ఉన్న ఫారెస్ట్ని దాటి చిన్న పల్లెటూరు ఉంది సార్ అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. అక్కడ ఒక మనిషి అండ్ ఒక కుక్క వచ్చారని తెలుసుకుంటారు. అండ్ విల్లా ఓనర్ డాక్టర్ ఆయనతో మాట్లాడడం జరుగుతుంది మాయా. సో ఇదంతా మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా గీతాకి ధైర్యం చెప్తూ, ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ కోసం ఎవరూ రాలేదు, అక్కడ డాక్టర్ గారి కోసం వచ్చింది లేడీ అమ్మాయి, సో నేను అంతా చూశాను, సో నువ్వేం భయపడక్కర్లేదు అది ఇది అని చెప్పి మన మాయా అండ్ గోవింద్ మోటివేట్ చేస్తారు గీతాని. సో గీత కూడా ఓకేలే అన్న ధైర్యంతో తను కూడా ఓకే ఫైన్ అని చెప్పేసి ఇంకా తను మెల్లగా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తను ఆ ట్రోమాలోంచి బయటపడుతుందన్నమాట. బయటపడి ఇంకా యాజ్ యూజువల్ వాళ్ళ వర్క్స్లో మళ్ళీ బిజీ అయిపోతారు. అండ్ మాయా కూడా సీరియస్గా తీసుకుంటుందన్నమాట. ఇంకా నేను లేట్ చేయకూడదు, ఈ కేసుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసుని నేను సాల్వ్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా గోవింద్ అండ్ మాయా ఇద్దరు కూర్చుంటారనమాట. అండ్ అలీబాయ్ ఇంకా ముగ్గురు కూర్చుంటారు కేసు సాల్వ్ చేయడానికి. అన్ని ఫైల్స్ అన్నీ ముందు పెట్టుకొని, ఇది సీత గారి కేసు ముందు పెట్టుకొని, అలానే ఇప్పుడు జరిగిన 2 హత్యల కేసులు ముందు పెట్టుకొని అన్నీ పాయింట్ టు పాయింట్ కీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట మన గోవింద్ అండ్ మాయా అండ్ అలీ. చేస్తూ ఉంటే గోవింద్కి ఒక విషయం తడుతుంది. అయితే మ్యామ్ నేను ఒక విషయం గమనించాను మేడం అని అంటాడనమాట. అనగానే ఏంటి అని అడుగుతారు మాయా అండ్ అలీ. అడగగానే ఏం లేదు మ్యామ్, మీరు గమనిస్తే క్లియర్గా సీత గారు కంప్లీట్గా ఆడవాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు మేడం. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇక్కడ మగవాళ్ళని టార్గెట్ చేసి ఉన్నారు, మీరు గమనించారా అని అడుగుతాడనమాట. అనగానే మాయా అప్పటిదాకా ఆ పాయింట్ మీదకి రాలేదు, తన ధ్యాస అటు పోలేదనమాట. అప్పుడు మాయా ఆ పాయింట్ని విన్నాక మళ్ళీ ఒకసారి మొత్తం రీచెక్ చేస్తే పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది.
బట్ ఇక్కడ తాతగారిని ఎందుకు చంపింది అంటే ఆయన అడ్డొచ్చాడు కాబట్టి చంపింది, లేకపోతే తన ఇంటెన్షన్ తాతయ్యని చంపటం కాదు. ఓకే, సో అందుకని మధ్యలో ఒక అబ్బాయి వచ్చాడు. సో అది ఆ క్లారిటీ మాయాకు ఉంటుంది కాబట్టి వావ్, గుడ్ పాయింట్ గోవింద్, నాకు ఈ పాయింట్ రాలేదు, మీకు వచ్చింది, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేస్తుంది మాయా గోవింద్ని. గోవింద్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఓకే బెస్ట్ పాయింట్ ఇచ్చాను నేను అని చెప్పి. సో గోవింద్ ఆ మూమెంట్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట, ప్రౌడ్గా. నా మాయా మ్యామ్ నన్ను పొగిడింది అనే ఒక జోష్లో ఉంటాడనమాట మన గోవింద్. అండ్ తర్వాత కూడా ఇంకా పాయింట్స్ ఏమైనా దొరుకుతాయా అన్నట్టుగా ఫైల్స్ అన్నీ రీచెక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈలోపు మాయాకి ఒక ఫోన్ వస్తుంది, అది వాళ్ళ బామ్మ దగ్గర నుంచి. అలా ఫోన్ రాగానే బామ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి భయపడిపోతుంది మాయా ఫస్ట్. హలో బామ్మ, ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా అని. ఎందుకంటే ఆల్రెడీ మాయా కూడా ఒక చిన్న ట్రోమోలో ఉంది కదా, దట్ మంజుకి గీతాకి ఎవరో ఏదో జరుగుతుంది, బట్ ఇద్దరిలో ఎవరికి ఏం జరుగుతుంది అనేది మాయాకు అర్థం కాకుండా ఉంది. కాబట్టి తను ఆల్రెడీ ఆ టెన్షన్లో ఉండగానే బామ్మ కాల్ చేసింది. అండ్ బామ్మ వర్కింగ్ టైమ్స్లో అస్సలు ఫోన్ చెయ్యదు మాయాకి జనరల్గా. బట్ సడన్గా మాయా కాల్ వచ్చేసరికి బామ్మ దగ్గర నుంచి మాయాకి ఇంకొంచెం భయం వేసి వెంటనే అడుగుతుంది అనమాట, ఏంటి బామ్మ, ఏమన్నా ప్రాబ్లమా, ఏంటి ఫోన్ చేసావు అనగానే, నాకేం ప్రాబ్లం లేదే, నీకే ఏదో కొరియర్ వచ్చింది, మరి ఆ కొరియర్ తీసుకోవాలన్నా వద్దా అని అడుగుదామని ఫోన్ చేశాను అని అంటదనమాట. అనగానే అప్పుడు అమ్మ బామ్మ, ప్రాణం పోయింది బామ్మ నాది, సరే తీసేసుకో, నీ దగ్గరే ఉంచుకో అని అంటదనమాట. అనగానే సరే నేను తీసుకుంటాను, నా దగ్గర పెట్టుకుంటానులే, కానీ నేను మర్చిపోతానేమో, నువ్వే అడిగి తీసుకోవాలి, తర్వాత నువ్వు వచ్చేసి నేను అడగకపోతే నువ్వు ఇవ్వొద్దా, నువ్వెట్టా మర్చిపోతావు, ఇలాంటివన్నీ నన్ను అనను అంటే తీసుకుంటా అని అంటదనమాట అలా బామ్మ. అనగానే సర్లేవే, నిన్నేం అనను, నేనే వచ్చి నేను అడిగి తీసుకుంటాను, సరేనా, నీ దగ్గర ఉంచు తీసుకొని అనగానే సరే అయితే అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ పార్సెల్ని బామ్మ తీసుకొని తన రూమ్లో తన దగ్గరే ఉంచుకుంటుంది అనమాట. ఇది ఇటువైపు. ఇంకోవైపు మంజు అండ్ గీత ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో గీత వాళ్ళ స్టాఫ్ మీటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. తను చేసే ఆ ప్రాజెక్ట్ గురించి సమ్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎవ్రీ మాడ్యూల్ ఎంతవరకు వచ్చింది ఏంటి, ఇవన్నీ జరుగుతాయి కదా జనరల్గా. సో అలాంటి మీటింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, స్టాఫ్ మీటింగ్ జరిగేటప్పుడు నేను ఎందుకులే అని చెప్పేసి మన మంజు ఏమో తన క్యాబిన్లో కూర్చొని బుక్ రాసుకుంటూ ఉంటుందన్నమాట. రాసుకుంటూ ఉంటే ఈలోపు అటెండర్ వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం అనగానే, చెప్పమ్మా అని మంజు అంటుంది. మీకు పార్సల్ వచ్చింది మేడం అనగానే, పార్సలా నాకా అంటే, అవును మ్యామ్ అనగానే, సరే తీసుకురండి అని అంటదనమాట. అనగానే సరే అని లోపలికి తీసుకొచ్చి అది ఇచ్చేసి వెళ్ళిపోతాడు అటెండర్. సరే అని ఫస్ట్ కొద్దిసేపు పక్కన పెట్టేసి బుక్ తను రాయాలనుకుంటున్న ఆ మ్యాటర్ని కంప్లీట్ చేసేసి ఆ పార్సల్ వైపు చూస్తుంది. నాకు పార్సల్ వచ్చింది కదా అనుకొని ఆ పార్సల్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూడంగానే షాక్ అయిపోతుంది మంజు, ఏంటిది అని షాక్ అయిపోతుంది. దాంట్లో గీత అండ్ గోవింద్ విల్లా వెళ్ళారు కదా, అక్కడ వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఐ కాంటాక్ట్ జరుగుతుంది కదా రొమాంటిక్గా. ఆ ఫొటోస్ మంజుకి ఎవరో పంపిస్తారనమాట. అనగానే ఆ ఫొటోస్ చూసి భయపడిపోద్ది ఫస్ట్, తర్వాత ఆశ్చర్యపోద్ది, తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటిది ఇలాంటి ఫొటోస్ వచ్చాయి, గీతకి వీడంటే ఇష్టమా ఏంటి అని ఆలోచిస్తుంది అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఏంటి ఫొటోస్ ఎవరు పంపించుంటారు. అండ్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఆ రోజు మనం విల్లాకి వెళ్ళినప్పుడు ఒక లేడీ ఒక కుక్కతోటి వచ్చిందనే మాయ అంత ఇన్వెస్టిగేషన్లో తేలింది. బట్ అలాంటప్పుడు ఈ ఫొటోస్ ఎవరు తీసుంటారు అంటే అక్కడ ఇంకెవరో ఉన్నారు అనేది మంజుకు తట్టుద్దనమాట. అండ్ నిజంగా గీతాకి గోవింద్ అంటే ఇష్టమా అని ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎందుకో ఏమో తెలీదు, మంజుకి గోవింద్ నచ్చలేదు. ఏ విషయంగా, గీత లైఫ్లో
గోవింద్ రావడం ఇష్టం లేదు. గోవింద్ అంటే కోపమని కాదు, బట్ గీతాని గోవింద్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనే కాన్సెప్ట్ మాత్రం ఎందుకో తనకి నచ్చలేదు. అండ్ తనకి తానే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటుంది అనమాట క్యాబిన్లో కూర్చొని. పోనీ గోవింద్ ఏమన్నా మంచోడు కాదా అంటే లేదు, నేను ఎవరితో ఆయన గురించి మాట్లాడి తెలుసుకున్నా ఆయన చాలా మంచోడనే చెప్పారే కానీ, అండ్ ఎందుకు మాయనే వాడు మంచోడని చెప్పినప్పుడు నాకు ఎందుకు నచ్చట్లేదు అబ్బాయి అనే క్వశ్చన్ మార్క్ తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆ ఫొటోస్ మధ్యలో ఒక లెటర్ కనబడుతుంది అనమాట. ఏంటి ఈ లెటర్ అని చెప్పి లెటర్ తీసి చదువుతుంది. చదివితే ఆ లెటర్లో ఏం రాసి ఉంటుంది అంటే, మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన అడ్రస్కి మీరు వచ్చి నన్ను కలిస్తే మనం మాట్లాడుకుందాం అని ఉంటుందన్నమాట. ఇంకా భయపడిపోద్ది. అరే ఏంటిది, ఇది నిజమా, నిజంగానే నాకు ఎవరన్నా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదా నన్ను ఏమన్నా ట్రాప్ చేసి మాయన్ కానీ గీతాన్ని కానీ భయపెట్టాలనుకుంటున్నారా, లేదా ఇంకేదన్నా విషయం ఉందా, వెళ్ళన్నా వద్దా అని ఇంకా అటు ఇటు తిరుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మంజు. ఇంకా సరే ఏదైతే అది అయింది, ఫస్ట్ నేను మళ్ళీ ఏదైతే అది అయింది వెళ్తా, ఇంతకీ మాయాకు చెప్పి వెళ్ళనా, లేదు అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకున్న తర్వాత మాయాకు ఫోన్ చేద్దాం, మాయాకు చెబుదామా, ఏంటి అన్న కన్ఫ్యూజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లాభం లేదు, ఏదైతే అదైంది ముందైతే ఒక స్టెప్ ముందుకే వేద్దామని చెప్పి ఫస్ట్ గీతా దగ్గరికి వచ్చి, గీత నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, ఆఫీస్ అయిపోయే టైం కల్లా వచ్చేస్తాను అని చెప్పుద్ది అనమాట. అంటే ఓకే, బట్ ఒంటరిగా వెళ్తావా, మాయాకు చెప్పావా అని అడుగుతుంది. లేదు ఇప్పుడు మాయాకు ఫోన్ చేస్తానులే అంటే ఓకే అని చెప్పేసి గీత మళ్ళీ తన స్టాఫ్ మీటింగ్ని కంటిన్యూ చేస్తుందన్నమాట. తర్వాత మంజు మాయాకు కాల్ చేస్తుంది. మాయాకు కాల్ చేసి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అనమాట. అడిగితే ఏం లేదు, నేను గోవింద్ అలీబాయ్ కేసు గురించి స్టడీ చేస్తున్నాము అని చెప్తారనమాట. ఓ అవునా, సరే నాకు కొంచెం పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పని ఉంది, నేను పబ్లిషర్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ చేస్తుంది అనమాట. అనగానే ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం అవసరమా, రేపు నేను వెళ్దాం కదా అని అంటది మాయ. అంటే ఒంటరిగా ఎక్కడ వెళ్తున్నాను మాయ, కానిస్టేబుల్స్ ఉన్నారు కదా వాళ్ళని తీసుకొనే వెళ్తాను, నేనేం ఒంటరిగా వెళ్ళను అంటే, సరే అయితే మరి జాగ్రత్త అని చెప్పి అంటదనమాట. ష్యూర్ జాగ్రత్తగానే ఉంటాను ఓకేనా అని అంటదనమాట. సరే అయితే అని చెప్పి అంటది. అని ఫోన్లు కట్ చేసుకున్న తర్వాత ఇంకా కానిస్టేబుల్స్ తీసుకొని కార్లో బయలుదేరుతారు. ఫస్ట్ ఆ పలానా ఏ అడ్రస్ అయితే ఆ లెటర్లో రాసుందో ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ కార్ ఆపి కానిస్టేబుల్స్తో అంటదనమాట మంజు, సార్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను లోపలికి ఇక్కడ ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, తన్ని కలిసి మళ్ళీ వచ్చేస్తాను, ఇన్ కేస్ నేను పిలిస్తే మీరు లోపలికి వద్దురు కానీ ఏదైనా పని ఉండి పిలిస్తే అప్పుడు మీరు లోపలికి రావచ్చు అని అంటదనమాట. అంటే ఓకే మేడం అని చెప్పి వాళ్ళు అక్కడ కార్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు కానిస్టేబుల్స్. సరే అని తను ఒక ఇల్లు, ఒక టూ రూమ్స్ సింగిల్ రూమ్ ఇల్లు అనమాట. ఆ ఇంటి దగ్గరికి వస్తుంది. వచ్చి చూస్తే డోర్ లాక్ చేసి ఉంటుంది. అదేంటి నన్ను రమ్మని చెప్పారు, తాళమేసింది, ఎవరు అని మళ్ళీ కొంచెం ఒకవైపు టెన్షను, ఒకవైపు క్యూరియాసిటీ, ఏంటి అనే ఒక ఎక్సైట్మెంట్ అన్నీ ఉంటాయి మంజులో. సో మనకు మంజు సంగతి తెలుసు కదా, తను ఏదైనా ఒక విషయం ఉంది అంటే దాన్ని తెలుసుకునే తనకి నిద్ర పట్టదు కదా. సో అందుకని ఏమీ అర్థం కాకుండా వెయిట్ చేస్తుంది. ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేస్తుంది, ఎవరన్నా వస్తారేమో చూద్దాంలే అని చెప్పి. బట్ ఎవరూ రారు. నన్ను రమ్మని వీళ్ళు ఎవరూ రాలేదేంటి, సరే ఒకసారి ఇంటి చుట్టూ తిరిగి చూద్దాము అని చెప్పి అలా చూస్తూ ఉండగా ఒక కిటికీ మాత్రం కొద్దిగా ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ కిటికీ ఓపెన్ అయ్యింది అని చెప్పి ఇంతకీ ఎవరిది ఇల్లు చూద్దాము అని చెప్పి విండోని పూర్తిగా ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూస్తే లోపల కొన్ని దృశ్యాలు కనపడతాయి తనకి. ఆ దృశ్యాలు చూసి షాక్ అయిపోతుంది మంజు. షాక్ అయ్యి 2 అడుగులు వెనక్కి వేస్తుంది అనమాట. ఫస్ట్ అంత భయపడిపోతుంది కూడా. ఆ దృశ్యాలు చూసి భయపడిపోయి మళ్ళీ లేదు నేను భయపడకూడదు అనుకొని మళ్ళీ ఆ కిటికీ దగ్గరగా వచ్చేసి తన కెమెరా వెంటనే తన జోబులో ఉండే పాకెట్లో ఉండే
మొబైల్ని తీసుకొని ఫాస్ట్గా రూమ్లో ఉండే ప్రతి వస్తువుని తను ఏవైతే షాక్గా ఫీల్ అయిందో వాటిని అన్నిటినీ ఫొటోస్ తీసుకుంటుందన్నమాట. ఫొటోస్ తీసుకొని హడావిడిగా బయటకు వస్తుంది. కంగారుగా బయటకు వచ్చేసరికి కానిస్టేబుల్స్, ఏమైంది మేడం, ఏంటి అంత కంగారు పడుతున్నారు అంటే, ఏం లేదు, ముందు కార్ స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనము అని అంటదనమాట. అనగానే ఏమైంది అంటే, ముందు కార్ తీయండి అని అంటదనమాట. అనగానే సరే అని వాళ్ళు కార్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. సరే పబ్లిషర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి బుక్ పబ్లిషర్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా తన మైండ్లో అదే తిరుగుతూ ఉంటుందన్నమాట. తను ఒక రకమైన ఆలోచన విధానం, తను ఒక ట్రోమాలో ఉండిపోతుంది ఆ దృశ్యాలు చూసిన తర్వాత. ఏంటిది అన్న ఆలోచనలోనే ఉంటుందన్నమాట. పబ్లిషర్ దగ్గరికి వెళ్తుంది, కానీ ఏమీ మాట్లాడదు. పబ్లిషర్ ఏమో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటూనే ఉంటాడు, బట్ ఏం పలకదు. మంజు మ్యామ్ అనగానే అని అప్పుడు చూసి, ఏమైంది మ్యామ్, ఏంటి ఇలా వచ్చారు అని అంటే, మీతో మాట్లాడదామని వచ్చాను కానీ సార్, నాకు అస్సలు బాగా హెడేక్గా ఉంది సార్, నేను మళ్ళీ వస్తాను మాయా మేడం తోటి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందనమాట, ఏం మాట్లాడకుండా. ఆ పబ్లిషర్కి ఏమీ అర్థం కాదు. సరే ఈ విషయం మాయాకు చెప్పాలని చెప్పేసి వెంటనే ఆ పబ్లిషర్ మాయాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఫోన్ చేయగానే మాయా ఫోన్ ఎత్తి, మంజు మేడం వచ్చారా అనగానే, వచ్చారు మ్యామ్, బట్ ఏమైందో ఏమో తెలీదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు మ్యామ్, ఏదో ఎక్కడో ఆలోచిస్తున్నారు మ్యామ్, ఏదో శూన్యంలో చూస్తున్నారు మ్యామ్, ఏమీ మాట్లాడలేదు నాతో అంటే, అవునా ఏమైంది అంటే, ఏమో మ్యామ్, నేను అడిగితే బాగా హెడేక్గా ఉంది, మాయా మేడంతో మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు మ్యామ్ అని చెప్తాడనమాట. చెప్పగానే, ఓ అవునా, సరే నేను మాట్లాడతానులేండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మాయా కాల్ కట్ చేస్తుందన్నమాట. ఇంకా తర్వాత మంజు కాల్ ట్రై చేస్తూనే ఉంటుంది, బట్ మంజు కాల్ అటెండ్ చేయదు. ఎందుకంటే తను ఆ లోకంలో లేదు, తను అదే ఆలోచనలో ఉందన్నమాట. ఇక మాయాకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒక కానిస్టేబుల్కి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే, ఎక్కడున్నారు అంటే, ఆఫీస్కి వెళ్తున్నాం మేడం అని అంటుంది అనమాట. అనగానే ఓకే అని పెట్టి ఫోన్ పెట్టేస్తుంది మాయ. ఇమీడియట్ కొద్దిసేపటికి గీతకు కాల్ చేస్తుంది. గీతకు కాల్ చేసి, గీత మంజు వచ్చిందా అంటే, ఇప్పుడే వస్తుంది, లోపలికి వస్తుంది ఇప్పుడే, ఏమైంది నువ్వు టెన్షన్గా ఉన్నావు అంటే, ఏమో తెలీదు, పబ్లిషర్ దగ్గరికి వెళ్ళటం అయితే కానీ ఇలా జరిగిందంట, ఆయన ఫోన్ చేశాడు అంటే, అవునా అంటే ఇంకప్పుడు మంజుని చూస్తుందన్నమాట గీత తన క్యాబిన్ నుంచి. చూస్తే అవును నిజంగానే తన ఫేస్ ఏదో ఒక రకంగా ఉంది, ఏదో టెన్షన్లో ఉన్నట్టుగా కనబడుతుంది అని చెప్తుంది. అంటే అవునా అనగానే, ఒకసారి తన దగ్గరికి వెళ్ళు అనగానే వెళ్తుంది. వెళ్ళి గీత మంజుని, మంజు ఏమైందిరా, ఏంటి అలా ఉన్నావు అని అంటే, ఏమీ లేదు అంటది ఫస్ట్. అప్పుడు సరే మాయ వచ్చి, సరే నువ్వు గీతను తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను ఈరోజు నైట్ మన ఇంటికే వస్తాను, నేను బామ్మకు ఫోన్ చేసి చెప్పేస్తాను రాను అని, మన ఇంటికే వస్తాను, నువ్వైతే గీత మంజుని తీసుకొని ఇంటికి వెళ్ళిపో సేఫ్గా అని చెప్పి మాయ కాల్ కట్ చేస్తుంది అనమాట. కాల్ కట్ చేసిన తర్వాత గీత మంజుని, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అంటే, ఏం లేదే, బాగా హెడేక్గా ఉంది అని చెప్పుద్ది అనమాట మంజు. అనగానే, అవునా సరే అయితే పద ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఏం జరిగింది, అసలు మంజు ఏం చూసింది, ఎందుకు అలా రియాక్ట్ అయింది అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.